నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నిర్మల్ జిల్లాలోని అతి పవిత్రమైన దేవాలయం, అతి పురాతన దేవాలయంగా చెప్పుకుంటున్నటువంటి మన జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం. దాంతోపాటు మన బాసరలో ఎన్నో రకాలైనటువంటి అపచారాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సో దీనిపైన మన సిగ్నేచర్ స్టూడియోస్ చేసినటువంటి ఒక స్టింగ్ ఆపరేషన్ ఏదైతే ఉందో దిగ్విజయంగా ప్రజల ముందుకు కళ్ళకు కట్టినట్టు ఇవాళ సిగ్నేచర్ స్టూడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ ధర్మ పోరాటంలో ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్స్కి కూడా మేము ఇవాళ బలి కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా అమ్మవారి విషయంలో ప్రాణాలు పోయినా పర్వాలేదు అని చెప్పేసి ఇవాళ దిగినటువంటి అడుగు వల్ల ఖచ్చితంగా ఒక్క అడుగు కాస్త 100 అడుగులు కాస్త 1000 అడుగులు కాస్త 1,00,000 అడుగులు అయ్యే రోజు కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో దగ్గరకు వచ్చిందని చెప్పుకోవాలా. సో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మనకి ఆ తాగుబోతులు చేసినటువంటి నిర్వాహకం అనేది ఇంత అంతా కాదు. స్వామివారి పట్టాభిషేకం, శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం చిత్రపటం ఏదైతే ఉంటుందో ఆ సాక్షాత్తు దేవాది దేవతల ముందు వాళ్ళు కూర్చొని వాళ్ళు తాగుతున్నారంటే ఎంత సోయి లేకుండా వాళ్ళు ఇవాళ బిహేవ్ చేస్తున్నారు అనేది మనం మాట్లాడుకోవాలా. దాంతోపాటు వాళ్ళని ఎన్నుకేసుకొని వస్తున్నటువంటి ఎవరైతే అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ హోటల్ దేవాదాయ శాఖ పరిధిలో ఉంటుంది, దేవాదాయ శాఖలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ హోటల్ని ఎలా భారీగా తయారు చేసినటువంటి ఎవరైతే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలా. ఏదైతే ఆ జ్ఞాన సరస్వతి హోటల్ టెండర్ ఏదైతే ఉందో దేవాదాయ శాఖ అధికారులు దాన్ని ఖచ్చితంగా క్యాన్సల్ చేయాలా అని చెప్పేసి హిందూ బంధువులంతా కూడా ఇవాళ కోరుతున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఇవాళ మనము ఒక ఘన విజయాన్ని సాధించామని చెప్పుకోవాలా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బాసర ప్రజలు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మమేకమై ఇవాళ సిగ్నేచర్ స్టూడియోస్ని ఆశ్రయించడం, అక్కడ చేసినటువంటి అరాచకాలు, అక్కడ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్లను కూడా ఇవాళ మనం ముందుకు తీసుకొని రావడం అనేది నిజంగా బాసర ప్రజలకి మేము చేతులెత్తి మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. సో దీంట్లో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ బాస్ ఎస్పీ గారికి ఖచ్చితంగా మేము థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఇష్యూలో ఒక కానిస్టేబుల్పై వేటు వేశారు అని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇవాళ దేవాలయాల్ని కాపాడుకున్న వాళ్ళం మేము అవుతున్నాం. ఎందుకంటే చూడనట్టుంటే ఇప్పుడు ఇవాళ ఈ తప్పు కాస్త ఇవాళ ఇంకొక పెద్ద తప్పుకు దారి తీస్తుందనే ఒక టైంలో మీరు ఆయనని ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ని మీరు ఇవాళ సస్పెండ్ చేయడం అనేది నిజంగా అభినందనీయము. ఖచ్చితంగా మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి మేము మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దేవాదాయ శాఖ అధికారులు, ఎండోమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏవైతే జ్ఞాన సరస్వతి ఆలయంకి సంబంధించినటువంటి హోటల్ ఆ టెండర్ని క్యాన్సల్ చేయాలా. సో ఎవరైతే ఆ పట్టాభిషేకం శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి ఆ పట్టాభిషేకం ఏదైతే ఉందో దాని ముందు తాగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా తగు సెక్షన్లపైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి హిందూ బంధువులు ఇవాళ కోరుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎవరైతే అక్కడ జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఇంత అంత కాదు, ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఇలా రోజులు గడిచిపోయినా కూడా వాళ్ళ భాగోతం అనేది ఇవాళ మనము చూపించలేని పరిస్థితి. సో ఖచ్చితంగా పార్ట్లుగా మీరు చెప్తున్నట్టే బాసరలో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, బాసరలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి ఇన్సిడెంట్ల గురించి పార్ట్లుగా సిగ్నేచర్ స్టూడియోస్ అక్కడ ఉన్నటువంటి భాగోతాన్ని ఖచ్చితంగా ఇవాళ ఇండియా వైడ్గా ప్రతి ఒక్క హిందూకి చేర్చే విధంగా ఇవాళ మేము సన్నద్ధమైనాం, ఖచ్చితంగా చూపిస్తాం కూడా. సో దాంతోపాటు ఎవరైతే ఈ తప్పును చేసిన తర్వాత మేము తప్పే చేయలేదు, బియర్ బాటిల్స్ ఏవైతే గోదావరి నది తీర ప్రాంతం నుంచి కొట్టుకొని వచ్చినటువంటి బాటిల్స్ని ఇవాళ ప్రీ ప్లాన్గా ఒక స్క్రిప్ట్గా చేసుకొని ఇలా వీడియో చేసిరని చెప్పేసి అంటున్నారు. ఒక్క బియర్ బాటిల్ అంటున్నారు. అక్కడ మేము 5 బియర్ బాటిల్ చూపించడం జరిగింది. అక్కడ ఏదైతే టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ పైన ఒక జంబో గ్లాస్లో బియర్ పోసుకున్నది అది నిజం కదా. దాంతోపాటు ఎవరైతే రామేశ్వర్ నీ చేతిలో ఉన్నది అది బియర్ బాటిల్ కాదా. సో రామేశ్వర్ అప్పటికి నెత్తి నోరు బాదుకున్నా కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అల్జాపూర్ సుధాకర్ చేసినటువంటి నిర్వాహకము, ఆయన చేసినటువంటి ఇవాళ ఆయన చేసినటువంటి ఆగం పని ఇవాళ అది నిజం కాదా.
సో ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ క్లారిటీ వచ్చింది. బాసర పుణ్యక్షేత్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటు అక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలకు కూడా చాలామంది వల్ల తావిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క హిందూ ఆర్గనైజేషన్ దీనిపైన మాట్లాడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఇవాళ గలమెత్తుతూ ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువుల్లో కొంతమంది ఫేక్ హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో దాంట్లో బీజేపీ అధ్యక్షులు సాయినాథ్ అనే ఒక వ్యక్తి అన్నీ తెలిసి కూడా అమ్మవారు చూస్తుంది అనే ఒక సోయి లేకుండా, భయం లేకుండా, ఒక చిత్తశుద్ధి లేకుండా ఇవాళ వాళ్ళని ఆ తాగుబోతుల్ని ఇవాళ మీరు కాపాడుతున్నారు. చూడండి, మీరు అసలైన హిందువులుగా అసలు చెప్పుకోవాలంటే కూడా మాకు బాధేస్తుంది. ఇవాళ ఒక బీజేపీ కార్యకర్తని కావచ్చు, బీజేపీ నాయకులను చూస్తే ఒక ఆర్మీ సోల్జర్ని చూస్తున్నట్టుందని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, దాంతోపాటు ఇండియా వైడ్గా ఉన్నటువంటి ప్రజలు ఇవల్ల మిమ్మల్ని భావిస్తూ ఉన్నారు. కాకపోతే మీరు చేసినటువంటి ఇన్సిడెంట్స్, దాంతోపాటు మీరు చేసినటువంటి తప్పిదాలు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా దీనిపైన బీజేపీ అధిష్టానం ఎవరైతే ఈ సాయినా చేసినటువంటి ఏదైతే వాళ్ళు తాగుబోతులకు వత్తాసు పలికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున, దాంతోపాటు హిందూ జేసీ తరఫున మేము ఖచ్చితంగా పోరాడతాం. సస్పెండ్ చేసే వరకు మేము వదిలిపెట్టామని చెప్పేసి ఈ సిగ్నేచర్ స్టూడియో తరఫున, దాంతోపాటు ఈ సిగ్నేచర్ స్టూడియో వేదికగా మేము ఇలా సవాల్ చేస్తున్నామని చెప్పేసి మేము చెప్తున్నాం. దాంతోపాటు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలా. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు విజువల్ రూపంలో మేము ఇచ్చినాము. సో మా పైన ఒకవేళ మేమేమైనా తప్పు చేసుంటే మా పైన క్రిమినల్ కేసు పెట్టండి, లేకపోతే లీగల్గా మీరు యాక్షన్ తీసుకోండి. వాళ్ళు తప్పు చేసినట్టయితే ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా వదలొద్దు. ఒకవేళ మీరు వదిలినా కూడా మేము వదలమని చెప్పేసి పోలీస్ అధికారులకు మేము ఇలా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ధర్మాన్ని, చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపైన ఉంది. ఆ చట్టాన్ని కాపాడతారు, లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా మీరు దాన్ని కాపాడతారు అని చెప్పేసి మేమైతే అనుకుంటా ఉన్నాం. ఫైనల్గా దీంట్లో ఎవరైతే ఆ రోజు దత్తు పటేల్ చెప్పినటువంటి విషయం గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ తాగినట్టు ప్రూవ్ చేస్తే, తాగినట్టు విజువల్ ఏమైనా మీ దగ్గర ఉంటే డెఫినెట్లీ మేము చెప్తున్నాం, బాసర అమ్మవారి సాక్షిగా మేము ఖచ్చితంగా 100కి 100% మేము అమ్మవారి సన్నిధానంలో ఖచ్చితంగా తడి బట్టలతో మేము వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరి అందరి సాక్షిగా మేము క్షమాపణ కోరుతాం. ముక్కు రాసి తప్పైపోయిందని చెప్పేసి మేము చెప్తామని చెప్పేసి మీరు ఆ రోజు మీరే సవాల్ చేయడం జరిగింది. మీ సవాల్ని మీరు నిలబెట్టుకుంటారా లేదా అనేది ఖచ్చితంగా మేము చూస్తాం. దాంతోపాటు ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఇవాళ చూస్తున్న పరిస్థితి ఉంది. సో చూద్దాం రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని కుట్రకుతంత్రాలు చేస్తారు. దాంతోపాటు బాసరలో జరుగుతున్నటువంటి ధర్మ పోరాటాన్ని ఇవాళ పర్సనల్ ఇష్యూకి డైవర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము రానున్న రోజుల్లో ప్రతి ఒక్క హిందూ బంధువు చూస్తూ ఉన్నారు. పరిగెత్తి కొడతారని చెప్పేసి కూడా ఇవాళ నేను మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము ఇవాళ ప్రతి ఒక్క హిందూ బంధువుకి మేము చెప్తా ఉన్నాం. సో రానున్న రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ని బయటకు తెస్తాం. మీరు చేసినటువంటి లుచ్చా లఫంగా పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. సో చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, మన పైన కూడా ఎలాంటి దాడులు జరుగుతాయి అనే దాని గురించి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు ఇవాళ చూడాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదైతే మన కామెంట్ బాక్స్లో సేవ్ బాసరా అని చెప్పేసి కామెంట్ చేయండి. జై శ్రీరామ్.